వెల్కమ్ టు వి5 న్యూస్. నేను మీ సాయిరాజ్. ముందుగా అప్డేట్ చూద్దాం. వరంగల్లో ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లు ఆందోళన చేపట్టారు. బంగారయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి 5 లక్షల సహాయం, సర్వేయర్లకు నెలకు 30,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు వెంటనే ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బంగారయ్య 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 వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే సర్వేల ఐక్యత సర్వేల ఐక్యత స్పందించాలి స్పందించాలి బంగారయ్య బంగారయ్య లైసెన్స్ సర్వేర్ బంగారయ్య Justice! 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 స్పందించాలి 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 స్పందించాలి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున వరంగల్ జిల్లా లైసెన్స్ సర్వేల అసోసియేషన్ పక్షాన నిన్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి కర్పాముల గ్రామానికి చెందిన లైసెన్స్ సర్వేర్ బంగారయ్య గారు తీవ్రమైన మనోవేదన గురైపోయి వారు గుండెపోటుతో మరణించడం జరిగింది. దాని మృతి పట్ల మేము సంతాపంగా మా జిల్లా అసోసియేషన్ పక్షాన ఈరోజు మేము సంఘీభావంగా వారికి మృతికి నివాళిగా ర్యాలీ నిర్వహిస్తూ ఆయన అన్యాయం కుటుంబానికి ఈరోజు ఉండాల్సిన ఒక కొడుకు లాంటి వ్యక్తి కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని కట్టుకున్న భార్యకు నిండు గర్భిణి వాళ్ళని పోషించాల్సిన వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది ఆ కుటుంబానికి తీరని లోటు. సర్వేల అసోసియేషన్ కూడా చాలా తీరని లోటు. దీన్ని వెంటనే స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్రేషన్ ప్రకటించి వాళ్ళ భార్యకి ఏదైనా ఉపాధి అవకాశాలు కానీ స్వయం ఉపాధి కానివ్వండి ఉద్యోగం కానీ. దేవరుప్పలలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు వడ్డించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. Long live, long live. Long live. Long live, long live. Long live. Long live, long live. Long live, long live. దయాకర్ రావు గారి నాయకత్వం. మనం పోతే మన విరుద్ధం Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ప్రజాకవి, విప్లవ గాయకుడు, అరుణోదయ గౌరవ అధ్యక్షుడు నాగన్న మృతికి ఖమ్మంలో సంతాప సభ నిర్వహించారు. సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు నాగన్నకు నివాళులు అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా ఉద్యమాలకు, విప్లవ గీతాలకు నాగన్న చేసిన సేవలు చిరస్మరణీయమైనవని నాయకులు తెలిపారు. నాగన్న మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాప సభలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. తనకు తానే తగలబడుతూ వెలిగినాడొక భోగిలా నాగన్న నీ గొంతులో గోదారిలోయా
పాట పాటకు ఊగెనే పసిపాపై ఉయ్యాల నాగన్న నీ గొంతులో కరీంనగర్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆల్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడం లేదని యూనియన్ నాయకులు ఆరోపించారు. సిఎస్ఐ ల్యాబ్ పరీక్షలు రద్దు చేసి కార్మికులకు మెరుగైన వైద్యం, త్వరగా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. నిజమైన కార్మికులకు వెంటనే లేబర్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కార్యవర్గం కొన్ని తీర్మానాలు ఆమోదించింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి కొన్ని తీర్మానాలు అది మా మిగతా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాకపోతే లోతుగా చర్చించడం మెయిన్గా సిఎస్ఐ కార్మికులకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి టెస్టులు చేసి తీసుకొని రిపోర్ట్స్ 10 రోజులకు ఇస్తుంది. ఆ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే డెత్ క్లైమ్స్, మెటర్నిటీ, డెలివరీ సెటిల్మెంట్ కూడా అది వ్యాప్తి జరుగుతూ ఉంది. అధికారుల అలసత్వం మూలాన నష్టం జరుగుతుంది. బెనిఫిషియల్ అధికారులు అనుకుంటేనే సెటిల్మెంట్ అయితే చెప్తే కాదు. దాన్ని త్వరగా చేయాలని ఒక టైం పాటు పెట్టాలి. ఏదైనా ప్రతి దాని లేబర్ కార్డు 3 నెలలు 6 నెలలు ఇవాళ మీ సేవ రిజిస్టర్ చేసుకుంటే 3 నెలలు 6 నెలలు ఏ దానికి టైం కావాలి. రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు చేసిన 7 మంది దొంగల ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. 4 చోరీ కేసులను ఛేదించి 22 తులాల బంగారం, బుల్లెట్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బాలలింగంపై ఇప్పటికీ 45 క్రిమినల్ కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళాలు పగలగొట్టి చోరీలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ప్లస్ తీసరా పొజిషన్ వెహికల్ చెకింగ్ దీంతో పాటు బుల్లెట్ నేరానికి ఉపయోగించిన బుల్లెట్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంతే కదా. టీం అందరు కలిసి వీళ్ళను అదుపు తీసుకోవడం జరిగి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది. థ్యాంక్ యూ. అంతా పడుతూ జిహెచ్ఎంసీ 123వ డివిజన్ రాజేంద్ర నగర్లోని బండ్లగూడ జాగీర్లో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి బయటపడింది. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని నాయకులు ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు నేతలు. ఇది పార్టీకి నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జిల్లా నాయకత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. Justice! We want justice! We want justice! We want justice! We want justice!
సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ We want justice. Jai Congress. Jai Congress. Jai Congress. Jai Congress. We want justice. Senior కార్యకర్తలందరికీ అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ Justice! We want justice! We want justice! We want justice! We want justice! Senior Congress కార్యకర్తలందరికీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ We want justice! We want justice! Jai Congress! Jai Congress! Jai Congress! Jai Congress! We want justice! Justice! Jai Congress! Jai Congress! Jai Congress! Jai Congress! We want justice! Senior కార్యకర్తలందరికీ సీనియర్ కార్యకర్తలందరికీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై భీమ్ జై భీమ్. నా పేరు లక్ష్మణ్ 123 డివిజన్ ఎక్స్ ఉప సర్పంచ్ మా మదర్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ 20 సంవత్సరాల సంధి జెండా మోసి జోడయాత్ర చేసి ఇంటింటికి ప్రచారం చేసి ఇదే రాజేంద్ర నియోజకవర్గంలో విలవట్ట కస్తూరి నరేంద్ర. కాంగ్రెస్ ఈరోజు చాలా బాధాకరమైన రోజు కనిపిస్తుంది. పార్టీ సిద్ధాంతాలను పాటించకుండా ఎవరుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోలింగ్ పార్టీలా ఉన్నప్పుడు మా మీద తగిన వాళ్లకు ఇవాళ రోలింగ్ పార్టీలో వాళ్ళే పార్టీకి వచ్చేసి పదవులు తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో క్యాన్సర్ బాధితురాలు కర్రీ రామలక్ష్మికి గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ అడ్నగా నిలిచింది. బాధితురాలికి 43,000 ఆర్థిక సహాయాన్ని సంస్థ అధ్యక్షుడు కట్టా భాస్కర్ అందజేశారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు సహాయం చేయడం తమ సంస్థ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, యువసేన ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయండి అన్నయ్య. చెప్పండి. ఈరోజు గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి సేవ కర్రీ రామలక్ష్మి గారికి వారు చేసే కార్యక్రమంలో భాగంగా 40,300 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అందు నిమిత్తం అమ్మకి అలాగే మీ అందరికీ కూడా నన్ను కూడా పాల్గొనేందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ వారు చేస్తున్న నర్సాపురంలో కర్రీ రామలక్ష్మి గారి క్యాన్సర్ వైద్య నిమిత్తం 40,300 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ ఒక్క కార్యక్రమం కాకుండా నాకు తెలిసినట్టు యువసేన అధ్యక్షులు గుబ్బల రాజేష్ గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా మన గురించి కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు గుబ్బల రాజేష్. గల్ఫ్ శెట్టిబలిజ యువశక్తి పేరుతో కట్టా భాస్కర్ గారు టీం చేసే సేవా కార్యక్రమాలకి మన అందరి తరఫున ధన్యవాదాలు సార్. ఈరోజు నర్సాపురం మండలం నర్సాపురం గ్రామంలో కర్రీ రామలక్ష్మి గారు అనే ఒక క్యాన్సర్ పేషెంట్ విషయం మన చాగలమర్రి మండల ప్రజల కోసం ఉచిత అత్యవసర వాహన సేవను ప్రారంభించారు. సల్లా మదన్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా వైద్యాధికారులు, టీడీపీ నాయకులు వాహనానికి పూజలు నిర్వహించారు. గర్భిణీలు, అత్యవసర రోగులు, ప్రమాద బాధితులకు కులమత రాజకీయాలకు అతీతంగా ఈ సేవలను వినియోగించుకోవచ్చునని తెలిపారు. వాహనం ఉచితంగానే అందుబాటులో ఉంటుందని, వినియోగదారు డీజిల్ ఖర్చు మాత్రమే భరించాలని నిర్వాహకులు తెలిపారు. అంబులెన్స్ పెట్టినా అది మెయిన్ గర్భిణీ స్త్రీలకు పల్లెల నుంచి అంటే ఏ తల్లి బిడ్డ పడుతుంది అప్పుడు పెట్టినారు. హలో
గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నా కృష్ణా జిల్లా కోడూరు ఆర్టీసీ బస్టాండ్లో గుంతలను వెంటనే పూడ్చాలని సిపిఎం డిమాండ్ చేసింది. వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోగాల బారిన పడుతున్నారని నాయకులు అన్నారు. కోడూరు ఉల్లిపాలెం ప్రధాన రహదారి కూడా గుంతలతో ప్రధానంగా ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే గుంతలు పూడ్చి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సిపిఎం నేతలు కోరారు. మండలంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్ళే రహదారి గత 5 సంవత్సరాల నుంచి గుంటలు పడి మురుగు నీటితో ఇబ్బంది పడుతున్నా కానీ అధికారులకి అనేక సార్లు నుంచి విజ్ఞప్తులు వెళ్ళా కానీ పట్టించుకోకపోవడం. కోడూరు మండలం బస్ స్టాండ్ చాలా రహదారులు, లోపలికి వెళ్ళే రహదారి కానీ బయటకు వచ్చే రహదారి కానీ చాలా గుంటలతో, వర్షం వస్తే ఒక వారం రోజుల పాటు కదలని పరిస్థితుల్లో మురుగునీళ్ళు ఉండటం మూలంగా చాలా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే విజయవాడ నుంచి బస్సు ఆర్టీసీ బస్సు వస్తుంది, బందర్ నుంచి ఆర్టీసీ బస్సు వస్తుంది, అవనిగడ్డ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి. ఈ రోడ్డు గురించి గత స్థానికులు సంవత్సర క్రితం డిపో మేనేజర్ గారి దృష్టి తీసుకెళ్ళినా నేను వారం రోజుల్లో చేసేస్తానని చెప్పారు. కానీ సంవత్సర కాలం అయింది, ఇప్పటికీ. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు రావణ్ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే యలమంచిలి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనపై కక్ష సాధింపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? నిరాహార దీక్ష నేనే కంటిన్యూ చేసి నేనే చచ్చిపోతా. మళ్ళీ చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? బెయిలబుల్ సెక్షన్స్ అన్ని. సుగాలి ప్రీతి పాపను చంపితే. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు గోగన్న మఠంలో 9 అడుగుల కాష విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు త్యాగాలను మంత్రి గుర్తు చేశారు. భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగిందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీ సూర్యనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహావిష్కరణ తమ అమూల్యమైన హస్తాలతో తెలియజేస్తున్నాం. ఇవాళ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. అల్లూరి సీతారామరాజు ఒకప్పుడు మన ప్రాంతానికి చెందినటువంటి స్వాతంత్ర సమరయోధుడిగా మాత్రమే మిగిలిపోయారు. అల్లూరి సీతారామరాజుకి ఈ 3-4 జిల్లాల్లో తప్పించి భారత్ బంజారా ఏక్తా సంకల్ప యాత్రను దేశవ్యాప్తంగా బంజారాలు వ్యతిరేకిస్తున్నారని సంత్ శ్రీ సేవాలాల్ బంజారా సంఘం తెలిపింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంఘం అధ్యక్షుడు రాము నాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు. బంజారాల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ లాభాల కోసమే ఈ యాత్ర చేపట్టారని ఆరోపించారు. ఈ యాత్రను బంజారా సమాజం తిరస్కరిస్తుందని సంఘం స్పష్టం చేసింది. సంకల్ప యాత్ర అనే ఒక యాత్ర నడుస్తుంది. అది మా బంజారా సమాజానికి సంత శ్రీ సేవలు పుట్టిన జన్మస్థలం సేవాగఢ్ నుంచి ప్రారంభమవుతుంది. అది ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో సమావేశం 5వ తారీఖు స్టార్ట్ అయ్యి 27వ తారీఖు ఇదవ సమాప్తం అవుతుంది. ఆ ప్రణాళిక ఏమైతే ఉందో అది మాకు వాళ్ళు చెప్పలేదు. అది ఎందుకు ఢిల్లీలో చేస్తున్నారు అనేది మాకు దానికి స్పష్టంగా లేదు. ఎందుకంటే భారత్ తీసుకెళ్తున్నారు, దీనికి రాష్ట్ర ప్రేరితం ఉందనేది మేము స్పష్టంగా దీన్ని ఇది చేసుకొని ఖండిస్తున్నాము. దానికే ఈరోజు నేను ప్రెస్ మీడియాకి వచ్చాను. డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎన్ని చేయాలి కానీ ఢిల్లీకి వెళ్ళే కాన్సెప్ట్ అనేది రాజకీయం అనేది దానికే మేము ఖండిస్తున్నాం. ట్రస్ట్ ఏదైతే సేవాగఢ్ ట్రస్ట్ పేరు చెప్పుకొని ఏదైతే శ్రీ మహారాజ్ అనే వ్యక్తి ఢిల్లీ వరకు పోయారు, అదే పని ఆయన ఎందుకు చేస్తున్నారు? సేవాగఢ్ పేరు ఢిల్లీ వరకు తీసుకుపోతున్నారు అంటే ఆయన అజెండా ఏముంది? ఒక ప్రణాళిక దాని నుంచి సమాజానికి ఏమైతే ఉపయోగపడుతుంది అది ఇప్పుడు ఎవరితో చర్చ చేయలేదు. ఇంకోటి దీని ఆఫీసు ఢిల్లీలో తీశారు. భారత బంజారా ఏకతా హైదరాబాద్ బేగంపేటలో భారతదేశపు తొలి ఈజిప్టియన్ డెజర్ట్ బ్రాండ్ సైన్ లేబన్ గ్రాండ్ ఓపెనింగ్ నిర్వహించారు. ప్రముఖ నటి రాశి సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులతో హాజరై ఈ కార్యక్రమానికి రావాలని తెలిపారు.
We started our brand in Gap. చెప్పండి తెలుగు పోలీసు గడ్డిచ్చి నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం అంబాపురం సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజారి మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో గణపతి పూజ నిర్వహించి అనంతరం సుమారు 1000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభ జోరుగా కొనసాగుతుంది. సింగర్ రేలారే గంగా తన పాటలతో ప్రజా సభా ప్రాంగణాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. కళాకారులు జానపద గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అభిమానులను అలరిస్తున్నారు. ఆటపాటలు, నృత్యాలతో సభా వేదిక సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ జెండాని ఇప్పుడే భువనగిరి గడ్డ మీద నేను పట్టుకున్నా మొదటిసారిగా. మా అన్నలందరూ చూస్తున్నారు, కానీ ఖచ్చితంగా మహబూబాబాద్ జిల్లా పెగడపల్లి గ్రామంలో పోలీసుల ముందే దంపతులపై దాడి జరిగింది. గేటు వివాదంపై పంచాయతీ జరుగుతుండగా ఘర్షణ చోటు చేసుకుంది. జక్కుల సమ్మయ్య, రజిత దంపతులపై కొందరు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అడిగిన సమాధానం చెప్పు. శ్రీధుడా అడిగిన సమాధానం చెప్పు. శ్రీధుడా అడిగిన సమాధానం చెప్పు. శ్రీధుడా మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్లో NFAEE 8వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ బలరాం నాయక్ హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల కోసం అందరూ ఐక్యంగా ఉండాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తీసుకెళ్తాను, అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్తాను. పార్లమెంట్ హౌస్ లో మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. తప్పకుండా మీకు ప్రైమ్ మినిస్టర్ గారికి, సాయి మినిస్టర్ కూడా నేను కల్పిస్తాను. ఎందుకంటే यही अभी जनरल मैनेजर साहब चले गए, इससे थोड़ा अच्छे बात करने वाले हैं। वो भी ऐसा परिस्थिति नॉट ओनली हेवी वाटर प्लांट में नहीं है, हर एक पब्लिक सेक्टर में ऐसे गवर्नमेंट का सिस्टम पूरा चेंज हो गया है। अभी नया पहले से बात करने वाला बोल साहब भी बोल रहे हैं, तेलुगु भी बोलने वालों 4 लैब रिपोर्ट्स लेके आए। 4 लैब సమావేశంలో మంచి నిర్ణయాలు చేయాలని ఏదైతే NFAEకి సంబంధించి 3 సంవత్సరాల ఒకసారి సమావేశం అవుతా ఉంటారు. ఈ దేశంలో మరి కర్మాగారాలు, అణుశక్తి కర్మాగారాల్లో మరి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం जो सेंट्रलाइज है वो रिक्रूटमेंट को डिसेंट्रलाइज करने के लिए कोशिश कर रहा है। और सेकंड अपना जो हमारे ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.